ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘరతావద్యం బహూన పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజనజీవాతుం శ్రీరంగార్యగురుం భజే. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, విశిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి ధనుర్మాస మహోత్సవంలో 21వ పాశురం 16, 17, 18 పాశురాలలో నందగోపుని యొక్క శౌర్యాన్ని, నందగోపుని యొక్క నాయకత్వ లక్షణాలను, నందగోపుని యొక్క ధార్మికతను గురించి పొగుడుతూ నిన్న 33 వరకు మున్షేను కృష్ణ పరమాత్మను నీలాదేవిని ఇద్దరిని కలిపి మేల్కొల్పినా ఎవరు మేల్కొనలేదని కొద్దిగా నిష్ఠూరపు మాటలతో నిన్నంతా 33 వరకు మున్షెండ్రు అంటూ 33 కోట్ల దేవతలు వస్తేనే వాళ్ళని మాత్రమే రక్షిస్తావా స్వామి, మేము అబలలము, బాలికలము, గొల్లపిల్లలము, మమ్ములను రక్షించడానికి మేల్కొనవా రావా అంటూ నిష్ఠూరంగా మాట్లాడారు. మళ్ళీ ఈరోజు కృష్ణ పరమాత్మను ఒక్కడిని మేల్కొలుపుతూ ఉన్నారు. పరమాత్మ అయితే నిన్న అమ్మను స్వామిని మేల్కొలిపితే అమ్మ ఎవరు? లక్ష్మీదేవి. ఇప్పుడు నప్పిన పిరాటిగా విచ్చేసినటువంటి తల్లి. నప్పిన పిరాటి అంటే ఎవరు? సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఎవరండి? మనకు ఏమి సహాయం చేస్తుంది అమ్మవారు అంటే పురుషకార స్వరూపిణి అని చెప్తున్నాం. పురుషకార స్వరూపిణి అంటే ఏమిటి? మధ్యవర్తిత్వము చేసేది. ఎవరికి? ఈ జీవులకు స్వామికి ఇద్దరికి కూడా మన జీవాత్మను పరమాత్మ వైపుకు మరలించడం ఎలా అనే విషయం చెప్తూ మనలను రక్షించుటకు ఉన్నటువంటి తల్లి, స్వామి చేత మనకు ఇంకా దండన పడకుండా చూసేటటువంటి తల్లి, ఘటకురాలు అంటారు. అటువంటి నప్పిన పిరాటి ఉండండి, నేను కూడా మీతోటి కలిసి స్వామిని నిద్ర మేల్కొల్పుదామని పలికింది. నేను కూడా జీవకోటిలోని దానినే, అందుకే నేను మీ చెంతకు వస్తాను, మీతో కలిసి నేను పరమాత్మను మేల్కొల్పుతానని బయలుదేరి వచ్చింది. అయితే పరమాత్మ యందు ప్రీతి కలిగిన వాళ్ళు, చాలా భగవంతుడంటే చాలా ప్రీతి కలిగిన వాళ్ళు స్వామి యొక్క గుణాలకు లొంగుతారు. భగవంతుని యొక్క శత్రువులైతే అతని యొక్క బాణ పరంపరకు లొంగుతారు కదా. అయితే గోపికలు ఎవరు? భగవంతుని యందు ప్రీతి కలిగిన వాళ్ళు, భగవంతుని యొక్క గుణములకు దాస్యము చేసేటటువంటి వాళ్ళమేమో అని చెప్తున్నారు. మేము నీ శత్రువులము. పరమాత్మకు శత్రువులు ఉంటారా అండి? భగవంతుడికి శత్రువు అనేవాడు ఉంటారా అంటే ఎవ్వరూ ఉండరు. కానీ భగవంతుడికి భక్తులు ఎవరైతే ఉంటారో, ఆ భక్తులకు శత్రువు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడికి శత్రువే. అందుకనే పాండవులందరికీ శత్రువులు కౌరవులుగా ఉంటే కౌరవులందరినీ కూడా నశింపజేశాడు. మమ ప్రాణాహి పాండవాహ అన్నాడు. నా పంచ ప్రాణం అండి వాళ్ళు, పాండవులు అంటే నా ప్రాణమే అన్నాడు. అందుకని భగవంతుని యందు ప్రీతి కలిగి భక్తి కలిగి శరణాగతి చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు పరమభక్తులు, వాళ్ళనే ప్రపన్నులు అంటారు. అటువంటి వారు అంటే భగవంతుడికి కూడా చాలా ప్రీతి. వారు భగవంతుని యొక్క గుణముల చేత వాళ్ళు ఆకర్షించబడతారు, భగవద్గుణానుసంధానం చేస్తూ ఉంటారు. అలా మేము నీ గుణములకు లొంగి వచ్చాము స్వామి అని తెలియజేస్తున్నారు. అయితే లక్ష్మణస్వామి కూడా రామునితో తన గల సంబంధాన్ని ఇలా చెప్పాడండి. అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యముపాగత అని. నేను రామచంద్రుని అభిప్రాయాన్ని బట్టి సోదరుడినే, కానీ శ్రీరాముని గుణముల చేత నేను దాసుడనండి. రామచంద్రుడికి దాసుడనని చెప్పుకున్నాడండి. ఎవరు? సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి. అటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు పరమాత్మ. అన్ని గుణములలోకి గొప్ప గుణాన్ని ఏమని చెప్తారు? శ్రీమద్ రామాయణం రచించే ముందు వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఏమడిగాడు? కోన్ వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అంటూ 16 గుణములు ఉండాలటండి మానవుడికి. ఈ 16 గుణములు ఎవరి యందు ఉన్నాయో అటువంటి వాడి గురించి రాస్తానన్నాడు. ఉన్నారండి అట్లాంటి గుణములు కలిగిన వాడు రామచంద్రుడు అని తెలియజేశాడు. అదేవిధంగా ఆ గుణములన్నిటినీ కూడా ప్రకాశింపజేసేటటువంటి గొప్పనైన ఒక గుణం ఉందట, సౌశీల్యము అనే ఒక గుణం. సౌశీల్యము అంటే ఏమిటంటే విద్య చేత కానీ, ధనము చేత కానీ, కులము చేత కానీ గొప్పవాడిని అనుకున్న వాళ్ళు
ఈ మూడిటిలో గొప్పతనము లేనటువంటి వాళ్ళతో అంటే సామాన్యులతో కూడా అరమరికలు లేకుండా మసులుకుంటారు. అటువంటి గుణమును సౌశీల్య గుణం అంటారు. అది రామచంద్రుని దగ్గర పుష్కలంగా ఉంది. చక్రవర్తి రామచంద్రుడు అయినా సరే గుహుడి దగ్గరికి వెళ్ళాడు. చక్రవర్తి చాలా గొప్పనైన ధనవంతుడు, విద్యావంతుడు. శబరి ఇచ్చినటువంటి పళ్ళను ఆరగించాడు. శత్రువైనటువంటి విభీషణుడిని కూడా ఆదరించినటువంటి మహానుభావుడు. అటువంటి గుణ సంపదను పెంచుకోవాలి అంటే అందరితో అరమరికలు లేకుండా నడుచుకునేటటువంటి మనస్తత్వాన్ని పెంచుకోవాలని తెలియజేస్తారు. అది పరమాత్మ యొక్క గొప్పతనం. నీ గుణములకు మేము ఓడిపోయి వచ్చామని చెప్తున్నారు. గోపికలు ఏం చెప్తున్నారు? నీ గుణములకు ఓడిపోయి మేము వచ్చాము, మమ్ములను అనుగ్రహించు స్వామి అని ఈ పాశురములో శ్రీకృష్ణ పరమాత్మను అభ్యర్థిస్తున్నారు. పాశురం ఏమిటో చూద్దాం. ఏత్త కళంగళ్ எதிர் பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும்ப சுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலஜாய் மாத்தாரு நக்கு வலிதொலி என்று உன் வாஷர்கண் ஆத்தாது வந்து உன் அடிப்படியும் ஆப்போலே போத்தியாம் வந்தோம் புகிஷிந்தேலோரெம்பாவாய். ஏத்த களங்கள் எதிரி பொங்க மீதளிப்பா మాత్తాదే పాల్శౌర్యం వళ్ళల్ పెరుంబ శుక్కల్. మళ్ళీ ఇందులో నందగోపుడి యొక్క ఔదార్య గుణాన్ని చెప్తున్నారు. నందగోపుడికి గో సంపద అధికం. గోకులంలో మామూలుగా పాడి పంట అధికము, అందరికీ గో సంపద అధికము. నందగోపుల వారికి ఇంకా ఎక్కువ గో సంపద ఉంది. అయితే ఆ గోవులన్నీ కూడా ఎలాంటివట అంటే నందగోపుడి వల్లనే ఔదార్యము కలిగినటువంటివి. ఔదార్యం అంటే ఏమిటండి అంటే ఉదార స్వభావం. ఉదార స్వభావం అంటే ఏమిటండి అంటే ఇవ్వకుండా ఉండలేక ఇస్తూ ఉంటారు, దానం చేస్తుంటారు. అటువంటి గుణము ఔదార్యం. అదేవిధంగా నందగోపుడు కూడా అంబరమే తన్నీరే షోరే అరుం శయ్యం అంటూ ఆ పాశురంలో తెలియజేశారు. అంబరము, తన్నీరు, షోరే అంటే వస్త్రములను, నీటిని, స్వచ్ఛమైన నీటిని, అదేవిధంగా అన్నమును విరివిగా ఔదార్యంతో ఎలా దానం చేసుకున్నాడో అదేవిధంగా నందుని దగ్గర ఉన్నటువంటి గోసంపద అంతా కూడా పుష్కలమైనటువంటి క్షీరములను ఇస్తున్నాయట. ఎలాగా అంటే కుండలు తీసుకొని వెళ్ళి పెట్టడమే ఆలస్యం, అంత క్షీర సంపదను ఇస్తున్నాయి. పొదుగుల దగ్గర పొదుగు కింద కుండను తీసుకొని పెట్టడమే ఆలస్యం అట. అది నిండిపోతుంది, వెంటనే ఇంకొక కుండ దేవుడు అలా తెచ్చి పెట్టడానికి ఆలస్యం అవుతుందట. అంత ఔదార్యం కలిగినటువంటి గో సంపద సమృద్ధిగా కలిగినటువంటి నందగోపుని కుమారుడా మేల్కొను అంటున్నారు. కృష్ణ మేలుకో అనొచ్చు కదండి, ఇంత పెద్ద ఎందుకు వాక్యం అంటే కృష్ణుడికి కూడా నందగోపుని కుమారుడా అని పిలిపించుకోవడం అంటేనే ఇష్టం. నందకుమార అంటేనే కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమట. అందుకని నందగోపుడు ఎటువంటి వాడో నందగోపుడి యొక్క ఔదార్య గుణాన్ని కీర్తిస్తూ కృష్ణ పరమాత్మను మేల్కొల్పమంటున్నారు. పొదుగు కింద పెట్టిన కుండలు పైకి పొర్లున్నట్టు. అసలు పొదుగులో నుండి క్షీరముల ధార వస్తుందా లేక కుండలో నుండే వస్తుందా అన్నట్టుగా అలా అనిపిస్తుంది. అంటే క్షీర సంపద అధికముగా ఉన్నదంటే అధిక ధన సంపద ఉంది. ఎప్పుడైతే అధిక పాడి పంట అధికంగా ఉంటాయో సంతోషం అధికంగా ఉంటుంది. సంతోషం అధికంగా ఉంటుందో అప్పుడు అంతా సమృద్ధిగా ఉంటుంది. అది ఇక్కడ నిరూపిస్తున్నారు. వెనుకటి పాశురాలలో ఏం చెప్పారు? నందగోపుని శౌర్యము, నాయకత్వము, ధార్మికత్వము, భుజబలము ఇవన్నీ తెలియజేశారు 17, 18, 16 పాశురాలలో. ఇందులో గో సమృద్ధిని చెప్తున్నారు. గోవుల యొక్క సమృద్ధి నందగోపుడికి అధికంగా ఉందని చెప్తున్నారు. ఆచార్య ఉపదేశం చేత లభించినటువంటి మంత్రాన్ని మననం చేస్తే మనసులో అది ఎట్లాగైతే భాషించి అంతర్యామి యందు, అర్చామూర్తి యందు, పరిపూర్ణమైన పరిబ్రహ్మమునందు కూడా, అవతారములందు, వ్యూహమునందు కూడా పరిపూర్ణతను ఎట్లాగైతే అనుభవించాలో దానికి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది ఉండదండి. అంతర్యామిని ఆనందింపజేస్తుంది మంత్రం. ఆచార్యుడి చేత మనము స్వీకరించినటువంటి మంత్రం ఏం చేస్తుందండి? మన మనస్సులోనికి చేరి ఆ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను సంతోషపెడుతుంది. మనం కంటితో దర్శిస్తున్నటువంటి అర్చారూపంలో ఉన్నటువంటి స్వామిని సంతోషింపజేస్తుంది. అదేవిధంగా అంతర్యామిగా ఉన్న పరమాత్మను, అర్చారూపంలో ఉన్న పరమాత్మను, వ్యూహ రూపంలో ఉన్న పరమాత్మను పూర్ణత్వాన్ని అనుభవింపజేస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గోవులు కూడా ఆనంద సమృద్ధిగా క్షీరములను ఇస్తున్నాయి అని. గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను సాక్షాత్తు వేదస్వరూపుడే అని విశ్వసిస్తున్నారండి. ఆ కాలంలో కొంతమంది విశ్వసించలేదు. ఎవరు విశ్వసించలేదు అంటే
కౌరవులు ఎవ్వరు కూడా కృష్ణ పరమాత్మను ఎగతాళి చేసిన వాళ్ళే కానీ ఎవరు కూడా ఇతడు పరమాత్మని విశ్వాసాన్ని చూపించలేదు. కొంతమంది మాత్రం భీష్మ పితామహులు లాంటి వాళ్ళకి తెలుసు ఇతడు పరమాత్మ అని. కానీ రాయబారానికి కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు, ఈ గొల్లవాడి మాటలు ఎవరు వింటారన్నారు. అలా ఎగతాళి చేశారు అప్పుడు స్వామిని. కానీ మన గోపికలు నీవు సాక్షాత్తుగా వేద స్వరూపుడివి, సర్వజ్ఞుడివి, వేద ప్రతిపాద్యుడివి అని మేము విశ్వసించి మీ దగ్గరికి వచ్చాము స్వామి అన్నారు. అందుకని శ్రీకృష్ణుని నందగోపుని కుమారుడా అని సంబోధిస్తూ ఉన్నారు. ఓ కృష్ణ, నిన్ను మేము నందగోపుని కుమారుడు అని, సులభుడవు అని ఆశ్రయించాం. చాలా సులభుడు అండి పరమాత్మ, కఠినుడా కాదు కదా. సులభుడు అంటే ఏమిటి? మా నందగోపుడు కుమారుడుగా నిన్ను పొందాలని కోరలేదు. నందగోపుడు కోరాడా అండి? తపస్సు చేశాడా? దశరథ మహారాజులాగా పుత్రకామిష్టి యాగం చేశాడా? కుమారుడు కావాలి నాకు అని ఏమీ చేయలేదు. కానీ నీ యొక్క సౌలభ్య గుణము చేతనే నీవు నందుడికి కుమారుడిగా జన్మించి అక్కడ మధురలో ఉండకుండా మాయందు ఉన్నటువంటి మేము భక్తులమని తెలుసుకొని మా చెంతకు విచ్చేసి ఇక్కడ ఈ గోకులంలో నీవు ఉంటూ ఉన్నావు. ఇది నీ యొక్క ఔదార్యం అని తెలియజేస్తున్నారు. చాలా సులభుడవై ఈ నందగోప వ్రజములో వచ్చి ఉంటున్నావు. పరమపదంలో నిత్యసూరుల చేత సేవించబడేటటువంటి శ్రీమన్నారాయణుడు అయినటువంటి నిన్ను మేము ఆశ్రయించలే. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మేము నందగోపుని కుమారుడైనటువంటి కృష్ణుడిగా నిన్ను మేము ఇక్కడ ఆరాధిస్తున్నాము, నిన్ను ఆశ్రయిస్తున్నాము. అందుకని నీవు కరుణించి మేలుకోవలసింది అని. నందగోపుడు ఇక్కడ అర్థం ఏమిటంటే, అంతరార్థంలో నందగోపుడి ఆచార్యుడండి. ఆచార్యుడు ఏం చేస్తాడండి? సకల వేదములను వేదాంగాలను అధ్యయనం చేస్తాడు. అధ్యయనం చేసిన దాన్ని ఏం చేస్తాడండి? వేద ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ విషయాన్ని అందరికీ శిష్యులందరికీ తెలియజేస్తూ ఉంటాడు, పంచుతూ ఉంటాడు. లేదండి నేను ఇంత పంచితే నా దగ్గర విద్య అంతా తరిగిపోతుంది అని కొద్ది అనే విద్యను పంచడు. ఆచార్యుడైనటువంటి వాళ్ళు సంపూర్ణ వారి దగ్గర ఉన్నటువంటి సకల శాస్త్రములను సకల విద్యను పంచుతూ ఉంటారు శిష్యులకు. అదేవిధంగా గోవులు కూడా ఔదార్యముతో వాటి దగ్గర ఉన్నటువంటి గోసంపదనంతా కూడా క్షీరములను ఇస్తూ ఉన్నాయి. నందుని గోవులు అసంఖ్యాకములు, లెక్క పెట్టడానికి వీళ్ళేనని గోవులు ఉన్నాయి. ఆ గోవులన్నీ కూడా లెక్క పెట్టడానికి కుండలు తెచ్చి పెడుతూ ఉంటే పాల క్షీరములను అలా ఇస్తూ ఉన్నాయి. అవి ఉదారములైనవి. అటువంటి స్థితిని వర్ణిస్తున్నారు. ఇక్కడ పెట్టేటటువంటి తెచ్చిన కుండలు పెద్దవా చిన్నవా అని కూడా అవసరం లేదండి. కుండ తెస్తున్నారా లేదా, పొదువు కింద పెట్టడం ఆలస్యం. అదేవిధంగా గురువు శిష్యుడైనటువంటి వాడు తన చింతకు చేరిన వెంటనే ఆ శిష్యుడు గ్రహించగలడా లేడా అని కూడా కాకుండా తనకున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా అందజేస్తూ ఉంటాడు. అది గురువు యొక్క గొప్పతనం, ఆచార్యతత్వం ఇందులో తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆచార్యతత్వాన్ని నందగోపుడిలో అభివర్ణించి తెలియజేస్తున్నారు. ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలగినిల్ అంటున్నారు. దృఢతర ప్రమాణ సిద్ధమైన వాడా అని సంబోధిస్తున్నారు. ఇక్కడ ఏమిటి అంటే, నందగోపుడకు కుమారుడై జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అపౌరుషేయములని అయినటువంటి వేదములకే అందనటువంటి వాడండి. వేదము కూడా భగవంతుడిని సంపూర్ణ గుణాలను తెలియజేయాలని చూసి చెప్పలేక వెనుకకు తిరిగిందటండి. అంత గొప్పనైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ కొలుస్తున్నారు. ఉలగినిల్ పెరియాయ్ ఉలగినల్ అంటున్నారు. నిరతిశయ బృహత్ తత్వము కలిగినటువంటి వాడా. హే భగవంతుడి యొక్క గొప్పనైనటువంటి స్థితి ఏమిటంటే, స్వరూపం చేత గుణముల చేత కూడా మనస్సుకు అందనటువంటి వాడండి. మన మనస్సుకు అందనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. అందుకనే వేదం ఏం చెప్పిందంటే, ఆనందాన్ని మన మనస్సుతో కొలిచి చెప్పలేమట భగవంతుని యొక్క స్థితిని. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. దేనినైతే అందలేక మనస్సుతో పాటు వాక్కు కూడా వెనక్కి వెళ్ళిపోయిందట. వేదం అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించిందండి. పరమాత్మ యొక్క నిరతిశయ గుణగణాలన్నిటినీ వర్ణించిన తర్వాత ఇంకా ఏమో చెప్పాలనిపిస్తోంది, కానీ చెప్పలేక వెనుదిరిగినాయట మాటలన్నీ. అంత గొప్పనైనటువంటి తత్వమే శ్రీకృష్ణ తత్వము అని గోపికలు కృష్ణ పరమాత్మను తెలుసుకుని మేల్కొనమని ప్రార్థిస్తున్నారు. అందుకనే నమో నమో వాంగ్ మనసాతి భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే అని
వాక్కు మనస్సులకు అందనటువంటి తత్వమే శ్రీకృష్ణ పరమాత్మ. సాక్షాత్తు వేద స్వరూపుడు, పరిపూర్ణుడు, వేద ప్రతిపాద్యమైనటువంటి వాడు, వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణుడే. ఈనాడు సులభుడై, అతి సులభుడై మన నందగోకులంలో ఉన్నాడు అని. ఉలగినిల్ తోత్తమాయ్ నిన్ను సుడరే తుయిలెజాయ్, ఈ లోకంలో ఆవిర్భవించి అవ్యక్తమైనటువంటి ఓ జ్యోతి స్వరూప నీవు మేల్కొనవలసింది అంటున్నారు. అయితే అర్చామూర్తిని ఉపాసిస్తున్న, అయితే భగవంతుడు ఉన్నాడా అండి ఇప్పుడు ఈ లోకంలో అంటే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఏమోనండి, ఇంకా సందేహం కాదు. మన ఎదురుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? కోవెలలో ఉన్నాడు, మనకు అనిపిస్తూ ఉన్నాడు. లేదంటే మన ఇంటిలో ఉన్నాడు. ఒక మందిరం నిర్మించుకొని అందులో చిన్న విగ్రహంగా ఉంచుకున్నాము, అందులో ఉన్నాడు పరమాత్మ. కోవెలలో ఉన్నటువంటి పెద్ద విగ్రహంలో ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అసలైతే విష్ణు అంటేనే అంతటా వ్యాపించినవాడు, నారాయణ శబ్దం అంతటా వ్యాపించినవాడు అని చెప్తున్నారు. అటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని తెలిసినటువంటి మహాజ్ఞానులు, మహాభక్తి సంపన్నులు, ప్రపన్నులు అయినటువంటి గోపికలు భగవంతుని మేల్కొల్పుతున్నారు. ఆనాటి కాలంలో ఏమాత్రము కృష్ణ పరమాత్మను పట్టించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కృష్ణ భక్తి తత్వంలో మునిగి తేలినటువంటి గోపికలు ఉన్నారు. కృష్ణ పరమాత్మ ఒకసారి ఒక చిన్న పరీక్షను పెట్టాడట. ఏమిటంటే, ద్వారకలో ఉన్నాడు స్వామి. ఎవరండి మీకు భక్తులు ఎప్పుడు కృష్ణుడు గోపికలతో ఆడపిల్లలతో ఆడుకున్నాడని అందరూ అంటుంటే, ఆ గోపికల తత్వం ఏమిటో తెలియజేయాలని ఏం చేశాడంటే, ఒకసారి చాలా శిరోవేదనగా ఉంది అన్నాడు. అయ్యయ్యో శ్రీకృష్ణుడికి శిరోవేదనటండి అని అందరూ వచ్చారు. ఏవేవో లేపనాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఎంత చేసినా కూడా శిరోవేదన తగ్గలేదు అంటున్నారు. చివరికి ఏమన్నాడంటే స్వామి, భక్తుల యొక్క పాద రేణువును తెచ్చి దాన్ని లేపనంలాగా రంగరించి శిరస్సుకు వేయాలి అంటే వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారట. ఎవరండి? మొట్టమొదటి భక్తుడు పరమాత్మకి అంటే బ్రహ్మదేవుడు, ఆ తర్వాత పరమశివుల వారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, హే భగవాన్, పరమాత్మకి శిరోవేదన, అమ్మమ్మ అపచారం, మా పాద ధూళి కదా, మా పాద రేణువులను మేము ఇవ్వము అన్నారు. సరే, ఈ లోకంలో ఉన్నటువంటి మహాభక్తులు ఎవరు అంటే భీష్మ పితామహుల వారు. అక్కడికి వెళ్ళి అడిగాడు, అమ్మో శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు వేదవేద్యుడు, వైకుంఠవాసుడు, మేము మా పాద రజములైనా ఇస్తాము, ఇవ్వము అన్నారు, అపచారం అన్నారు. ఇలా అప్పుడు ఉన్నటువంటి భక్తులు అనుకున్న వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఇలా అందరినీ అడుగుతున్నాడు. అప్పటికి 4-5 రోజులు దాటింది, శిరోవేదన తగ్గడం లేదు అనే విషయము గొల్లెపల్లెలో వరేపల్లెకు పాకింది. వరేపల్లెలో మన గోపికలకు తెలిసింది. వెంటనే అయ్యయ్యో మా కృష్ణుడికి శిరోవేదన, దానికి మందు ఏమిటట అంటే భక్తుల యొక్క పాదధూళి అట, అది ఇస్తే లేపనంగా వేస్తే తగ్గుతుందట. అయ్యయ్యో మేమే భక్తులము అని ఉన్న ఇసుక రేణువులన్నీ కూడా తెచ్చి అక్కడ వేసి దానిపైన నిల్చొని వెంటనే తీసుకొని వెళ్ళండి అని బస్తాలు బండ్ల నిండా కూడా తీసుకువెళ్ళి ఇసుకనంతా తీసుకొని వెళ్ళి కృష్ణ పరమాత్మ భవనం ముందర ఉంచారట. ఇది భక్తుల యొక్క అనన్య భక్తి. ముందు పరమాత్మకు ఉన్నటువంటి బాధను తొలగించాలి అని ఆలోచించినటువంటి వాళ్ళు మన గోపికలు. అది మేము ఇస్తున్నటువంటిది పాదరజమా మరోటా అని కాదు, పరమాత్మ ఇంత బాధపడుతున్నాడు ఆ భక్తుల యొక్క పాదధూళిగా మేము భక్తులమే, శ్రీకృష్ణ పరమాత్మ అంటే మాకు ప్రాణం అంటూ అందరు ఇచ్చేశారట. అలా కృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం కోసం కోరుకున్నటువంటి గోపికలు ఈనాడు పరమాత్మని ఈ విధంగా మేల్కొల్పుతూ ఉన్నారు. అటువంటి అనన్య భక్తి మనము కూడా సంపాదించుకునేటందుకు ప్రయత్నం చేయాలి. ఈ మాత్తారు ఉనక్కు వలుతలియన్ వాషర్కళ్ ఆత్తాదు వందు నడిపడియమా పోలే పోత్తియాం వందోం అంటున్నారు. శత్రువులందరూ ఏం చేస్తారండి? శత్రువులు భగవంతుని యొక్క బలానికి ఓడిపోతారు కదా. ఓడిపోయిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు లొంగిపోతారు. భగవంతుని యొక్క బాణ పరంపరకు లొంగిపోయి అప్పుడు ఓడిపోయి అప్పుడు వచ్చి పాదాభివందనం చేస్తారు. కానీ మేము నీ యొక్క గుణములకు దాసత్వం వహిస్తున్నాము, నీ యొక్క గుణ సంపద అంటే మాకు చాలా ఇష్టం. అందుకని హే కృష్ణ పరమాత్మ, మమ్ములను అనుగ్రహించడం కోసం నీవు నిద్ర మేల్కొని రావాల్సింది. ఏం చేయాలి? నీ యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని మేము దర్శిస్తాము, నీకు నిత్య కైంకర్యము చేస్తాము, ఇదే మా విన్నపం అంటూ ప్రార్థన చేశారు. వారి ప్రార్థనను పరమాత్మ విన్నాడు. అదేవిధంగా మనం కూడా ఇటువంటి ప్రార్థననే చేసి భగవంతుని యందు అనన్యమైనటువంటి భక్తిని, మధుర భక్తిని కలిగి ఉండడాన్ని నేర్చుకోవాలి. భగవన్నామాన్ని నిరంతరము స్మరించాలి.
భగవన్నామం స్మరించుటయే మానవ జీవనానికి లక్ష్యమని 6వ పాశురం 7వ పాశురం 8వ పాశురంలో అమ్మ గోదాదేవి భగవన్నామ స్మరణ భగవన్నామ మనసులో స్మరించడము పైకి పలకడము ధ్యానం చేయడము అని చెప్పారు. అందులో సులభమైన నామాలు అన్నీ భగవంతుడి నామాలు సులభమైన నామాలు ఎన్నో ఉన్నాయి. రామ కృష్ణ గోవింద మాధవ మధుసూదన. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని చెప్పాడు. నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఏ ఋషుల యొక్క వాళ్ళ యొక్క మనసులో కాదు, సూర్య అంతర్వర్తిగా అక్కడ కూడా ఉండను. నాకు ఇష్టమైన స్థలం ఏది అంటే భక్తులు ఎక్కడ ఉంటారో ఆ ఉన్న భక్తులు ఎక్కడైతే నన్ను గానం చేస్తారో అక్కడ ఉంటానని చెప్పాడు. అందుకని మనకు ముకుందమాలలో కులశేఖర్లు కూడా అదే తెలియజేశారు. భగవన్నామాన్ని స్మరించమని. ఎంత గొప్పదండి ఈ కాలమంతా కృష్ణ భగవన్నామం చాలా గొప్పది. శ్రీకృష్ణ పరమాత్మ నామాన్ని స్మరించండి. ఎంత గొప్పదండి కృష్ణనామం అంటే. శత్రువులను కూడా లేకుండా చేస్తుందండి. శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం తముపసిత సంఘ నిర్యాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఈ జన్మాన్ని సాఫల్యతను అందించుకోవాలంటే శ్రీకృష్ణ నామాన్ని జపించండి. అదే గొప్పనైనటువంటి మంత్రం. ఎవరున్నా శత్రువులున్నా ఏదున్నా అందరూ తొలగిపోతారు అని మనకి అద్భుతంగా తెలియజేశారు కులశేఖర ఆళ్వార్లు. ఆ విధంగా మనం కూడా భగవన్నామాన్ని స్మరిద్దాం. ఈ కాలం అంతా చాలా ఉత్తమోత్తమైనటువంటి కాలం. మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఈ ధనుర్మాస కాలం గురించి. అందుకని ఈ కాలంలో ఎలాగో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేలుకుంటున్నాం, ఆ సమయంలో వచ్చి కోవెలకు వస్తున్నాం. అందరూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరించమని అమ్మవారి యొక్క మాట ప్రకారం మనందరము కలిసి పాటిస్తూ ఉన్నాం. 2వ పాశ్రంలో వయ్యత్తు వాయుజు వీర్హాళ్ అనే పాశ్రంలోనే అమ్మ గోదాదేవి తెలియజేసింది ఒక మంచి మాట. ఏమిటది? మా పెద్దలు ఆచరించినటువంటి పనులను మేము చేయము అని. అంటే పెద్దలు ఎలా నడుచుకుంటే మేము అలా నడుచుకుంటామండి అని. ఇదే మనకు సంప్రదాయం. మన పెద్దలందరూ కూడా ధనుర్మాస మహోత్సవాలను జరుపుకున్నారు. ఇలాగా మన ఆచార్యులు ఇలా చెప్తున్నారు కనుక పెద్దల మాటను విశ్వసించడము, పెద్దలు నడిచిన దారిలో నడవడమే మన యొక్క గొప్ప కర్తవ్యం. అదే మనకు సంప్రదాయంగా వస్తుంది కనుక మనందరము కూడా పాల్గొంటూ ఉన్నాం. ఆ భక్తి పరమాత్మ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య తిరుముఖ మండలంలో ఆనందాన్ని మనం చూస్తున్నాం. పరమాత్మ యొక్క దృష్టి కూడా మన యందు పడేటట్టుగా మనం మసులుకొని మన జీవన విధానాన్ని అమ్మ చెప్పినట్లుగా భక్తి కలిగి ఉండి సమాజంలో తోటి వారందరినీ కలుపుకొని వెళుతూ ఉండాలనే విషయాన్ని తెలుసుకొని మనము అలాగే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమం. ఏమిటంటే దధి మదనం అనే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన గోష్ఠి సభ్యులందరూ అత్యద్భుతంగా 2 కుండలను తీసుకొని రావడం జరిగింది. అందులో వెన్న పెరుగంతా వేశారు. పాలలో ఏముంటుంది? పాలల్లో నుండే వెన్న వస్తుంది కనుక అది తోడు వేస్తే పెరుగు అవుతుంది. ఆ పెరుగునంతా చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్న అంటే కృష్ణ పరమాత్మ చాలా ఇష్టము. అందుకని చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సంధ్య తాయెత్తులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ అని నమస్కరించుకుంటారు భక్తులందరూ. ఆ వెన్న లాంటి మనసు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనలందరినీ కూడా చల్లగా కాపాడాలని మనం ప్రార్థన చేసుకుందాం. వెన్న చిలికేటటువంటి కార్యక్రమంలో అందరం పాల్గొందాం. ఆ తర్వాత ఈ పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. ஏத்தக்களங்கள் எதிர் பொங்கி மீதளிப்பா மாத்தாதேபார் சொரியல் வள்ளல் பெரும்ப சுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலெஜாய் மாத்தார் உனக்கு வலி தொழியந்து உன்வாஷர்கண் ஆத்தாது வந்து நடிப்பொடிய மாப்போலே போத்தியாம் வந்தோம் புகிசிந்தேலோரெம்பாவாய் கர்க்கடே பூர்வஃபல்குண்யாம் துளசி கானனோద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.